సంఖ్యాకాండము 3వ అధ్యాయము. యెహోవా సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడిన నాటికి అహరోను మోషేల వంశావళులు ఇవే. అహరోను కుమారుల పేర్లు ఏవనగా, తొలుత పుట్టిన నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు అనునవే. ఇవి అభిషేకము నుండి యాజకులైన అహరోను కుమారుల పేర్లు. వారు యాజకులగునట్లు అతడు వారిని ప్రతిష్ఠించెను. నాదాబు, అబీహులు సీనాయి అరణ్యమందు యెహోవా సన్నిధిని అన్యాగ్ని నర్పించినందున వారు యెహోవా సన్నిధిని చనిపోయిరి. వారికి కుమారులు కలగలేదు గనుక ఎలియాజరు, ఈతామారును తమ తండ్రి అయిన అహరోను ఎదుట యాజక సేవ చేసిరి. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు లేవీ గోత్రికులను తీసుకుని వచ్చి వారు అతనికి పరిచారకులుగా ఉండునట్లు యాజకుడైన అహరోను ఎదుట వారిని నిలువబెట్టుము. వారు ప్రత్యక్షపు గుడారమునెదుట మందిరపు సేవ చేయవలెను. తాము కాపాడవలసిన దానిని, సర్వ సమాజము కాపాడవలసిన దానిని వారు కాపాడవలెను. మందిరపు సేవ చేయుటకు ప్రత్యక్షపు గుడారము యొక్క ఉపకరణములన్నిటినీ ఇశ్రాయేలీలు కాపాడవలసినదంతటిని వారే కాపాడవలెను. కాగా నీవు లేవీయులను అహరోనుకును అతని కుమారులకును అప్పగింపవలెను. వారు ఇశ్రాయేలీలలో నుండి అతని వశము చేయబడిన వారు. నీవు అహరోనును అతని కుమారులను నియమింపవలెను. వారు తమ యాజక ధర్మముననుసరించి నడుచుకొందురు. అన్యుడు సమీపించిన ఎడల వారు మరణశిక్ష నొందును. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, ఇదిగో నేను ఇశ్రాయేలీలలో తొలిచూలి అయిన ప్రతి మగపిల్లకు మారుగా ఇశ్రాయేలీలలో నుండి లేవీయులను నా వశము చేసుకుని ఉన్నాను. ప్రతి తొలిచూలియు నాది గనుక లేవీయులు నావారై ఇందురు. ఐగుప్తు దేశంలో నేను ప్రతి తొలిచూలును సంహరించిన నాడు మనుషుల తొలిచూలనేమి, పశువుల తొలిచూలనేమి ఇశ్రాయేలీలలో అన్నిటినీ నా కొరకు ప్రతిష్ఠించుకొంటిని. వారు నావారై ఇందురు. నేను యెహోవాను. మరియు సీనాయి అరణ్యమందు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, లేవీయుల పితరుల కుటుంబములను వారి వారి వంశములను లెక్కింపుము. 1 నెల మొదలుకొని పైప్రాయము గల మగవారినందరినీ లెక్కింపవలెను. కాబట్టి మోషే యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు ఆయన మాట చొప్పున వారిని లెక్కించెను. లేవీ కుమారుల పేర్లు గెర్షోను, కహాతు, మెరారి అనునవి. గెర్షోను కుమారుల వంశకర్తల పేర్లు లిబ్నీ, షిమీ అనునవి. కహాతు కుమారుల వంశకర్తల పేర్లు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు అనునవి. మొరారి కుమారుల వంశకర్తల పేర్లు మహలి, మూషి. వారి వారి పితరుల కుటుంబముల చొప్పున ఇవి లేవీయుల వంశములు. లిబ్నీయులు, షిమీయులు గెర్షోను వంశస్థులు. గెర్షోనీయుల వంశపు వారు వీరే. వారిలో లెక్కింపబడిన వారు అనగా 1 నెల మొదలుకొని పైప్రాయము గల మగవారందరిలో లెక్కింపబడిన వారు 7,500 మంది. గెర్షోనీయుల వంశములు మందిరము వెనుకను అనగా పడమటి దిక్కున దిగవలెను. గెర్షోనీయుల పితరుల కుటుంబములో లాయేలు కుమారుడైన ఎలీయాసాపు ప్రధానుడు. ప్రత్యక్షపు గుడారములో గెర్షోను కుమారులు కాపాడవలసినవేవనగా, మందిరపు గుడారము దాని పైకప్పు, ప్రత్యక్షపు గుడారము ద్వారపు తెరయు, ప్రాకార యవనికలు, మందిరమునకును బలిపీఠమునకును చుట్టూనున్న ప్రాకార ద్వారపు తెరయు, దాని సమస్త సేవకైన త్రాళ్లును. కహాతు వంశమేదనగా అమ్రామీయుల, ఇస్హారీయుల వంశము, హెబ్రోనీయుల వంశము, ఉజ్జీయేలీయుల వంశము. ఇవి కహాతీయుల వంశములు. 1 నెల మొదలుకొని పైప్రాయము గల మగవారందరి లెక్క చూడగా 8,600 మంది పరిశుద్ధ స్థలమును కాపాడవలసిన వారైరి. కహాతు కుమారుల వంశములు మందిరము యొక్క ప్రక్కను అనగా దక్షిణ దిక్కున దిగవలసిన వారు. కహాతీయుల వంశముల పితరుల కుటుంబమునకు ప్రధానుడు ఉజ్జీయేలు కుమారుడైన ఎలీషాపాను. వారు మందసము, బల్ల, దీపవృక్షము, వేదికలు, తాము సేవ చేయు పరిశుద్ధ స్థలములోని ఉపకరణములు, అడ్డతెరయు కాపాడి దాని సమస్త సేవయు జరపవలసిన వారు. యాజకుడైన అహరోను కుమారుడగు ఎలియాజరు
లేవీయుల ప్రధానులకు ముఖ్యుడు. అతడు పరిశుద్ధ స్థలమును కాపాడు వారి మీద విచారణకర్త. మెరారి వంశమేదనగా మహలయీల వంశము, మూషీయుల వంశము, ఇవి మెరారి వంశములు. వారిలో లెక్కింపబడిన వారెందరనగా 1 నెల మొదలుకొని పైప్రాయము గల మగవారందరూ 6200 మంది. మెరారీయుల పితరుల కుటుంబములో అబీహాయిలు కుమారుడైన నూరీయేలు ప్రధానుడు. వారు మందిరమునొద్ద ఉత్తర దిక్కున దిగవలసిన వారు. మెరారి కుమారులు మందిరము యొక్క పలకలను, దాని అడ్డకర్రలను, దాని స్తంభములను, దాని దిమ్మలను, దాని ఉపకరణములన్నిటినీ, దాని సేవ కొరకైనవన్నిటినీ, దాని చుట్టూనున్న ప్రాకార స్తంభములను, వాటి దిమ్మలను, వాటి మేకులను, వాటి త్రాళ్లను కాపాడవలసిన వారు. మందిరము ఎదుటి తూర్పు దిక్కున అనగా ప్రత్యక్షపు గుడారము ఎదుటి పూర్వదశయందు దిగవలసిన వారు మోషే అహరోను కుమారులు. ఇశ్రాయేలీయులు కాపాడవలసిన పరిశుద్ధ స్థలమును వారే కాపాడవలెను. అన్యుడు సమీపించిన ఎడల అతడు మరణశిక్ష నొందును. మోషే అహరోనులు యెహోవా మాటను బట్టి తమ తమ వంశముల చొప్పున లెక్కించిన లేవీయులలో లెక్కింపబడిన వారందరూ అనగా 1 నెల మొదలుకొని పైప్రాయము గల మగవారందరూ 22,000 మంది. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులలో 1 నెల మొదలుకొని పైప్రాయము గల తొలిచూలి అయిన ప్రతి మగవానిని లెక్కించి వారి సంఖ్యను రాయించుము. నేనే యెహోవాను. నీవు ఇశ్రాయేలీయులలో తొలిచూలి అయిన ప్రతి మగపిల్లకు మారుగా లేవీయులను, ఇశ్రాయేలీయుల పశువులలో తొలిచూలి అయిన ప్రతి దానికి మారుగా లేవీయుల పశువులను నా నిమిత్తము తీసుకొనవలెను. కాబట్టి యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇశ్రాయేలీయులలో తొలుత పుట్టిన వారిని అందరినీ లెక్కించెను. వారిలో లెక్కింపబడిన వారి సంఖ్య అనగా 1 నెల మొదలుకొని పైప్రాయము గల తొలిచూలి మగవారందరి సంఖ్య 22,273. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులలో తొలిచూలి అయిన ప్రతివానికి మారుగా లేవీయులను, వారి పశువులకు ప్రతిగా లేవీయుల పశువులను తీసుకొనుము. లేవీయులు నా వారై ఇందురు. నేను యెహోవాను. ఇశ్రాయేలీయులకు తొలుత పుట్టిన వారిలో లేవీయుల కంటే 273 ఎక్కువైనందున శేషించిన వారి యొద్ద తలకొక 5 తులముల వెండిని తీసుకొనవలెను. పరిశుద్ధమైన తులము చొప్పున వాటిని తీసుకొనవలెను. తులము 20 చిన్నములు. వారిలో ఎక్కువ మంది విమోచన కొరకు ఇయ్యబడిన ధనమును అహరోనుకును అతని కుమారులకును ఇయ్యవలెను. కాబట్టి మోషే లేవీయుల వలన విడిపింపబడిన వారికంటే ఆ ఎక్కువైన వారి యొక్క విమోచన ధనమును తీసుకొనెను. పరిశుద్ధమైన తులము చొప్పున 1365 తులముల ధనమును ఇశ్రాయేలీయుల జ్యేష్ఠ కుమారుల యొద్ద తీసుకొనెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు యెహోవా నోటి మాట చొప్పున అహరోనుకును అతని కుమారులకును విడిపింపబడిన వారి విమోచన ధనమును మోషే ఇచ్చెను.